హలో అండి, వెల్కమ్ టు SKs Smart Kids. నేను మేథీ మట్రి ఎలా చేయాలో చూపిస్తానండి. దిస్ అనదర్ వెరైటీ ఆఫ్ మేథీ. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను మీకు. ఇక్కడ 1 కప్ గోధుమ పిండి తీసుకున్నానండి. నేను ఈరోజు గోధుమ పిండితో చూపిస్తాను. మీరు మైదా పిండి కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ మిరియాలు నేను క్రష్ చేసి తీసుకున్నానండి, కొద్దిగా దంచి తీసుకున్నాను. ఇక్కడ సోంపు కొంచెం, ఇక్కడ జీరా, క్యుమిన్ సీడ్స్, ఇక్కడ అజ్వైన్ అండి, వాము 1 స్పూన్, నువ్వులు, పసుపు కొద్దిగా, కారం మీ తగ్గట్టు తీసుకోండి. ఇక్కడ ఒక కట్ట పెద్ద మెంతం కూర నేను సన్నగా చాప్ చేసుకొని వాష్ చేసుకొని తీసుకున్నానండి. ఇక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇక్కడ పిండి వేసాను, గోధుమ పిండి. ఇక్కడ 1/4 కప్ సూజీ తీసుకున్నానండి, రవ్వ తీసుకుంటే క్రిస్పీనెస్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ మసాలా కూడా వేసేద్దాం. ఇక్కడ సాల్ట్ టేస్ట్, కొద్దిగా షుగర్ వేసానండి. షుగర్ ఎందుకంటే మెంతి కూర కొద్దిగా చేదుగా ఉంటుంది కదా, ఈ షుగర్ కొద్దిగా బ్యాలెన్స్ చేస్తుంది దాన్ని. మీకు వద్దనుకుంటే స్కిప్ చేయండి, స్వీట్నెస్ ఏం రాదు, జస్ట్ కొద్దిగా. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకుందాం. మీన్ వైల్ ఈ మెంతి కూర మనం కొద్దిగా ఘీ వేసి ఫ్రై చేసుకుందామండి. మంచి అరోమా వస్తుంది, చేదు అనేది ఉండదు. చూడండి, ఒక 3 to 4 సెకండ్స్ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు పిండిలో కలిపేద్దాం. ఇది బెస్ట్ టీ టైమ్ స్నాక్స్ అండి. మీకు ఎప్పుడు ఆకలి వేసినప్పుడు తినే బెస్ట్ స్నాక్ ఐటెం ఇది. మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి. మెంతి కూర పిండిలో కలిపేసుకున్నాను. ఇప్పుడు బెస్ట్ రిజల్ట్ కోసం మనం దీంట్లో 3 స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి మెల్ట్ చేయలేదు, అలాగే వేసుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఇలా స్నాక్స్ చేస్తే మీరు మెల్ట్ చేయకుండా అలాగే నెయ్యి వేసుకోండి. నెయ్యి అయినా బటర్ అయినా చాలా బాగా క్రిస్పీగా వస్తాయి. ఇలా నెయ్యి వేసుకొని రబ్ చేసుకోవాలి. ఇప్పుడు బైండ్ చేసి చూద్దాం. చూడండి, బైండ్ అవుతుంది. సో ఇట్ ఈస్ పర్ఫెక్ట్. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకొని మనం డౌని నీట్ చేసుకుందాం. చపాతీ పిండి కన్నా పూరి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి, మరి టైట్గా కాకుండా. చూడండి ఇలా. ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ వేసుకొని డౌని నీట్ చేసుకుందాం. డౌని బాగా నీట్ చేయాలండి, ఎంత నీట్ చేస్తే అంత మంచిది. ఇప్పుడు మూత పెట్టుకొని మనం అట్లీస్ట్ 20 minutes రెస్ట్ ఇద్దాం. ఇప్పుడు ఒక పేస్ట్ రెడీ చేసుకుందామండి, మధ్యలో లేయర్స్లో రాయడానికి. ఇది మైదా 2 స్పూన్స్ తీసుకున్నాను. దాంట్లో 2 స్పూన్స్ నెయ్యి వేసి పేస్ట్ లాగా చేసుకుందాం. మీరు స్పూన్తో కూడా చేసుకోవచ్చు, నేను చేతితో చూపిస్తున్నాను. మీరు ఇక్కడ మైదా బదులు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఈ పేస్ట్. నేను ఇక్కడ మైదాతో చూపిస్తున్నాను. చూడండి, ఇలా పేస్ట్ లాగా రెడీ అయింది. నేను కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించాను. ఇప్పుడు మనం పిండిని ఒక 1 సెకండ్ నీట్ చేసుకుందాం చేసే ముందు.
నేను పిండిని ఈక్వల్ సైజ్ బాల్స్ కింద కట్ చేసుకుంటానండి. ఇప్పుడు ఒక్కొక్కటి మనం చపాతీలా చేసుకుందాం. రెసిపీ కొంచెం లెందీ అండి, మీకు బోర్ కొట్టకుండా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను, కానీ మీకు అర్థమవుతుంది. మీకు ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా చేసుకోండి చపాతీ. మెంతి కూరతో 3-4 రెసిపీస్ నేను వీడియో చేసి పెట్టానండి. మీకు కావాల్సి వస్తే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇలా నేను చపాతీలా చేసుకున్నాక ఈ పేస్ట్ ఏదైతే ఉందో దానికి అప్లై చేసుకుంటాను. పేస్ట్ పెట్టుకొని దాని మీద పిండి డస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకుందాం. చూడండి, ఈ కార్నర్ నుంచి తీసుకొని మధ్యలో మనం పెట్టుకోవాలి. దాని మీద కూడా పేస్ట్ అప్లై చేసి దాని మీద పిండిని డస్ట్ చేసుకోవాలి. ఎన్ని ఫోల్డింగ్ చేస్తే అంత మీకు ఫ్లేకీగా వస్తాయి, పొరలుగా. ఇప్పుడు ఆ సైడ్ కూడా అలాగే ఫోల్డ్ చేసుకొని మధ్యలోకి తెచ్చుకోవాలి. సేమ్ ప్రాసెస్. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా స్క్వేర్ టైప్లో మనం ఫోల్డ్ చేసుకోవాలండి. ప్రతి లేయర్కి మనం ఈ పేస్ట్ అనేది అప్లై చేసుకోవాలి, ఇంకా పిండిని కూడా డస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా స్క్వేర్ లాగా మనం షేప్ తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని కూడా చపాతీలా చేసుకుందాం. స్క్వేర్ లాగే మనం ఒత్తుకోవాలండి. చూడండి, ఇట్లా ఎక్కువ ప్రెస్ చేస్తూ కాకుండా జస్ట్ లైట్గా ప్రెస్ చేస్తూ మనం చపాతీ చేసుకోవాలి. మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేసుకుందామండి. సేమ్ ఈ పేస్ట్ని అప్లై చేసుకొని పిండిని డస్ట్ చేసుకుందాం. మళ్ళీ స్క్వేర్ లాగే మనం చేసుకోవాలి. చూడండి, ఎట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి. చేయడం కొద్దిగా కష్టమే, ఇంకా లెంతీ కూడా, కానీ తినేటప్పుడు క్రిస్పీనెస్ ఉంటుంది కదా, నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. సో అందుకని కొద్దిగా కష్టపడదాం. మీకు వద్దనుకుంటే ఒక లేయర్తోనే మీరు స్టాప్ చేసుకొని కట్ చేసుకోవచ్చు, కానీ నేను 2 టైప్స్ చూపిస్తున్నాను. చూడండి, ఇది మళ్ళీ చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు మనం లెంత్ వైజ్ కట్ చేసుకుందామండి.
చూడండి లేయర్స్ బహుశా మీకు కనబడిపోవచ్చు, కానీ ఫ్రై చేసేటప్పుడు మీరే చూడండి దాని రిజల్ట్. మీరు ఇలాగే ఫ్రై చేసుకోవచ్చు, కానీ నేను దాన్ని ఇంకా కొద్దిగా షార్ట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా మధ్యలో కట్ చేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ మీడియం హీట్ ఉండాలి, ఎక్కువ హైలో పెట్టొద్దు. సిమ్లో పెట్టుకొని మీరు ఫ్రై చేసుకోండి, ఎందుకంటే అవి నెమ్మదిగా లేయర్స్ అన్నీ ఓపెన్ అయ్యి మీకు పొరలుగా ఫామ్ అవుతుంది అండ్ లోపల నుంచి కూడా మంచిగా కుక్ అవుతాయి. అవి కొద్దిసేపటికి అవి పైకి వచ్చేస్తాయండి. అప్పుడు మీరు గరిటె పెట్టుకొని దాన్ని టర్న్ చేసుకోండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ ఫ్రై చేసుకోవాలండి, మరి డార్కెన్ చేయొద్దు. చూడండి ఈ కలర్ వస్తే చాలు. ఇప్పుడు నేను టిష్యూ పేపర్ని తీసుకుంటున్నాను. చూడండి ఈ కలర్. ఇప్పుడు నేను ఇంకోటి మీకు చూపిస్తాను. జస్ట్ 2 లేయర్స్లో చూపిస్తానండి. సేమ్ ప్రాసెస్ అండి, ఒకసారి చూసేయండి. చూడండి ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ దాంట్లో చాలా ఎక్కువ లేయర్స్ వస్తాయి, దీంట్లో కొద్దిగా లేయర్స్ తక్కువ. మీకు టైం బట్టి, మీ ఓపిక బట్టి మీరు లేయర్స్ అనేది మీరు చేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ ఫ్రై చేసుకుందాం.
చూడండి ఇక్కడ మీకు లేయర్స్ తెలుస్తున్నాయి. చల్లారిన తర్వాత అది మోర్ ఫ్లేగీగా, క్రిస్పీగా అండ్ క్రంచీగా చాలా బాగుంటాయండి. నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి తప్పగా ఇంట్లో ట్రై చేయండి. సో మన ప్లేటింగ్ కూడా రెడీ అయిపోయింది. సో ఎంతో టేస్టీగా మేథీ మట్రి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. చూడండి మీకు పొరలు ఎలాగా కనిపిస్తున్నాయో. క్రిస్ప్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నేను క్రిస్పీనెస్ చూపిస్తాను మీకు. చూడండి. సో మీరు తప్పక ఒకసారి ఇలా ట్రై చేయండి. సో దిస్ ఇస్ మై లాస్ట్ రెసిపీ ఇన్ 2021. మళ్ళీ 2022కు వెల్కమ్ చెప్పేస్తూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై వ్యూయర్స్. సో న్యూ ఇయర్లో మంచి మంచి రెసిపీస్తో మేము ముందుకు వస్తానండి. సో నా రెసిపీ మీకు నచ్చినట్టయితే నా రెసిపీకి లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.